అయిపోయి. రండి రండిరా, మీరంతా నాకు తెలుసు, ఇది మీదే, లోపలికి రండి. ఇక మొదలెడదామా? రాజుల కాలంలో రాణిలు ఎలా దుడికిపోయారో మీకు తెలుసా? రాణికి ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో ఒక మూత ఉంటుంది, ఆ మూతలో ఒక బుక్క ఉంటుంది, ఆ బుక్కలో ఒక చిప్ప పెడుతుంది. ఆ తరువాత రాణి లంగలేపి గుద్ద పెట్టి కూర్చుంటుంది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోను లేరు మేస్తిరి. ఆ కుర్చీని మాట్లాడకి ఇక రాణి సేవకులు వచ్చి చిప్పలో ఉన్న దొడ్డికిని తీసుకుని వెళ్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, రాణి ఎలా గుద్ద కడుక్కుందని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రాణి ఎలా గుద్ద కడుక్కుందని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నువ్వు మనిషి పశువారా? భయమా చెప్పేదనా? భయం వేస్తుంది. నీళ్ళంటే భయమా లేకపోతే నాన్నంటే భయమా? నానంటే భయం. వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవడన్నా తెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. ఎండాకాలం వచ్చిందిగా, వేసుకుంటున్నారా? అదే ఏసీలు. నీ వీడియోలు చూసేటోళ్ళకి ఇండైరెక్ట్ గా నీ అడ్రస్ దొరకబట్టుకొని దెంగంటూ నువ్వు పొద్దున్న వచ్చి అంతే కదా. నీ కుళ్ళ మాటలు చెప్పేటి ఏంటి? నీ ముడ్డల మాటల పుక్కుల సుల్లి ఇన్స్టాగ్రామ్ చూస్తే పొద్దుల చూస్తే నీ మాటలు ముడ్డ లేపుతున్నది. ఇట్లా రాకెట్ ముందే లేచి లాంచ్ కానీ రెడీ ఉంటుంది, లాంచింగ్ ప్యాడ్లే ఉండయి. పొద్దుల బాత్రూమ్ తోవబట్టమంటున్నావు నీ ముడ్డల మాటలేని. సండ్లన్న చూపెట్టు, ఊపుకుంటారు పోరాళ్ళు. ముడ్డ చెప్తున్నా సార్, తీయటి మాటలు చెప్పుకుంటా ముడ్డ లేపుతున్నావు, పండ పెడుతున్నావు, ముడ్డ లేపుతున్నావు, పండ పెడుతున్నావు. ఇక్కడ మధ్యలో ఏమో ఆయిల్ పంప్ లీక్ అయిపోతుంది. నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కెలికిన కెలుకుడికి గిలగిల గిలగిల కొడేసుకుంటది. ఏంటిది? గుంట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. అంటే నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య ఏముందరా లంజా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నీ గదిలో వేసి గడ పెట్టి నా గదతో అలాగే చెప్పు. A few moments later. నీ అమ్మ చెత్త నా కొడక. విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. నేను ఎద్దవలకే ఎద్దవన్రా, నేను ఎద్దవలకే ఎద్దవన్రా. మొడ్డ వరకు వస్తున్నా అని అంటున్నారు. పాత్రలను చూడుకుంటున్నారేం రాబాయ్ మీరు? పాత్రలను చూడుకోలే మీరు? చెడు చేసేది ఒకటి, గెలికేది మీరే. గెలికించే ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగే కూర్చో. ఎంతకు తెగించారా? లంజావాడు కానీ నీ కమ్మనాచారని అమ్మని బల్పు పూకుల మాట. నీ
నీకుంది నా కొడక స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. బ్రో ఏంటి బ్రో పుర్ర పిచ్చకి మాట్లాడు బ్రో 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 తన్నానే తానే తానే తందానే తానే తానేనో తన్నానే తానే తానే తందానే తానే నానేనో బ్రో ఏంటి బ్రో సారీ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.